ఇందిర పాపతో పాటు అత్తవారింటికి వచ్చింది. శాంతమ్మ స్వరం మరిచి మనవరాల్ని ఎత్తుకుంది. మల్లమ్మ చేత దిష్టి తీయించింది. ఇదేం చాదస్తమని కసిరి కొట్టబోయి మధుకర్ని చూసి ఊరుకుంది. శాంతమ్మ చేతుల్లో నుండి పాపనందుకొని ముద్దు పెట్టుకుంది సరోజ. సంబరంగా చూసింది మల్లమ్మ. ఛీ, చిన్న పాపను అలా ముద్దు పెట్టుకుంటే బుగ్గలు కందిపోవు. ఇందిర సరోజ వంక అసహనంగా చూసింది. సరోజ అదేం గమనించలేదు. మా కోడలు బుగ్గలు గట్టివి ఇందిరా అని నవ్వింది. పాప పేరు ఏం పెట్టాలనే సమస్య వచ్చింది. అర్పిత అన్నాడు మధుకర్. అన్నయ్య, అమ్మ అప్పిగా మారుస్తుందేమో. చాల్లేవే, నా తల్లి బంగారు బొమ్మ. అప్పి అని ఎలా పిలుస్తానే? మనవరాలి వంక పరిశీలించి చూసింది. ఇందిరా, ఇంకా 3 నెలలైనా కాలేదు. అలా తిరగకు తల్లి. కోడలితో కల్పించుకొని మాట్లాడింది. ఇందిర విననట్టే నటించింది. రబ్బరు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి మురిసిపోయాడు మధుకర్. డాక్టరుగా అతనికెంతో మంది పిల్లలతో పరిచయం ఉంది. ఎత్తుకున్నాడు కూడా అర్పితను. ఎత్తుకున్న అనుభూతి ఏనాడూ పొందలేదు. అదే కాబోలు రక్తస్పర్శ అంటే. సాయంత్రం వరకు అందరూ ఉత్సాహంగా గడిపారు. 6 గంటల ప్రాంతంలో ఓ నర్సు వచ్చింది. మధుకర్ కోసం అనుకొని సరోజ కూర్చోబెట్టింది. కాని ఆమె అర్పిత సంరక్షణార్థం వచ్చిందంట. నెలకు 150 రూపాయల జీతం. తెల్లబోయిన మధుకర్ రేపు రమ్మని ఆవిడను పంపించివేశాడు. ఆమెను పంపేశారు. రాత్రికెవరు చూస్తారు బేబిని? ఇందిరా మాటలు వింటుంటే విస్మయం కలిగింది మధుకర్కు. నువ్వేం చేస్తావు? నేను నేను పిల్లలను సాకుతూ టైం వేస్ట్ చేసుకోను. ముష్టి 100 రూపాయలు పారేస్తే సరి. ఆవిడ 150 అంది కదా. మనమేం కోటీశ్వరులం కాము. నాకొచ్చే జీతం మన వినోద విలాసానికే చాలదు. ఆస్తిని తొలచింతిటే ఎన్ని రోజులు వస్తుందని నీ అభిప్రాయం? పోతే పోతుంది. మనకంటే అధికమేం కాదు ఆ ఆస్తి. పిల్లలను పెంచడం నాకు చేత కాదు బాబూ. నీకు చేత కాదంటే పోనీ. మల్లమ్మ, అమ్మ ఎవరో ఒకరు చూస్తారు. వాళ్ళు పెంచితే అది పెరిగినట్టే. మమ్మీ అప్పుడే అంది మీరు ఒప్పుకోరని. ఎందుకనదు? పోనీ డబ్బు మీ మమ్మీనే ఇవ్వమనరాదు? ఇందిర మధుకర్ను కొరకొరా చూసి వెళ్ళిపోయింది పైకి. మధుకర్ మనసు అదోలా అయిపోయింది. ఇందిరకు సౌమ్యంగా నచ్చజెప్పవలసింది. తొందరపడ్డానేమో అనుకొని పైకి వెళ్ళాడు. మూతి ముడుచుకొని సోఫాలో కూర్చుంది. ఇందూ, కోపమొచ్చిందా? ఉన్నవాడు ఉగాది, లేనివాడు శివరాత్రి అనుకుంటే ఎలా? ఆ పద్ధతే నాకిష్టం లేదు. అదిగాక నేను ప్రైవేటుగా హాస్పిటల్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నాను. డబ్బు జాగ్రత్తగా వాడాలి. నేను డబ్బు తేలేదనేగా నేనేం ఖర్చు పెడుతున్నానని. మీ బిడ్డను మీ ఇష్టమొచ్చినట్లు పెంచుకోండి. మధ్య నాకేం కోపం? ఇందిరను దగ్గరకు లాక్కున్నాడు. నీ బిడ్డ కాదా? పసిపిల్లలాంటి దానవు. ఇంకో పసిపిల్లను ఎలా సాకుతావో. పాప విషయంలో నువ్వు నిశ్చితంగా ఉండు. అమ్మ అన్నీ చూసుకుంటుంది అన్నాడు అనునయంగా. ఇందిర యథావిధిగా క్లబ్బులు, సినిమాలకు వెళ్తుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తుంది. అర్పితను శాంతమ్మే చూసుకుంటుంది. ఆఫీస్ నుండి రాగానే సరోజ ఒక్క క్షణం వదలకుండా చూస్తుంది. తన దగ్గరే రాత్రుళ్ళు పడుకోబెట్టుకుంటే ఇందిర పోట్లాడుతుందేమోనని జంకింది. కాని ఇందిర అదేమీ పట్టించుకునేది కాదు. తన సంగతేమిటో తను చూసుకునేది. 200 దాకా ఇందిరకు పాకెట్ మనీ కింద ఇచ్చి ఇక మధ్యలో ఒక్క పైసా కూడా ఇవ్వకూడదనుకున్నాడు మధుకర్. అలాగే చేశాడు. మళ్ళీ ఫస్ట్‌కే ఇస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు.
వయస్సుతో పాటు బాధ్యత పెరిగితే తనే దారికి వస్తుందని సరిపెట్టుకోచూశాడు. ఇంటికి వస్తూనే అరగంట పాపతో ఆడుకోవడం అతనికి అలవాటయింది. ఆ రోజు పాప దగ్గర కూర్చున్నాడు. మనుషులను గుర్తించగలుగుతుంది పాప. ఎవరు వెల్లదించినా పట్టుకొని కేరింతలు కొడుతుంది. మధు, ఒకసారి పైకి వస్తారా? ఇందిర పైనుండి కేకేసింది. నువ్వే కిందుకు రా ఇందు. పాప చూడు ఎలా నవ్వుతుందో. అబ్బా, అర్జెంట్ పని ఉంది రమ్మంటుంటే విసుక్కుంది ఇందిర. సరోజ ఆశ్చర్యపోయింది. ఇందిరకు మమత లేదా? మాతృత్వము వికసించలేదా? పాప ముద్దు ముచ్చట్లు తీర్చాలని అనిపించదా? మధుకర్ లేచి పైకి వెళ్ళాడు. ముదురు నీలం దుస్తులతో మెరిసిపోతుంది ఇందిర. ఆమెని ముగ్ధుడై చూశాడు. మరుక్షణమే తన బహుళ్లలో బంధించాడు. ముఖం ముద్దులతో ముంచెత్తాడు. అలంకరణ చెడిపోతుందని ఇందిర విసుక్కున్నా వినిపించుకోలేదు. ఇందిరా, నువ్వు అప్సర కన్యవు. ఏదో శాపం వల్ల మానవంకతగా జన్మించావు అన్నాడు మత్తుగా కళ్ళల్లోకి చూస్తూ. ఇందిర నవ్వింది. డాక్టర్ గారికి కూడా శాపాలు, ఆశీర్వాదాలు అంటే నమ్మకముందన్నమాట. ఏం, ఎందుకుండకూడదు? రోగాలను అరికట్టగలం కానీ ప్రాణాలు పొయ్యలేముగా. డాక్టర్లము ప్రకృతి నియమాలను మార్చలేమే. ఇందిర తన 2 చేతులు భర్త మేడకు పైన వేయించింది. మీరు ప్రైవేటు ప్రాక్టీసు ఎప్పుడు పెడతారు? అంది గోముగా. ఆలోచించాలి. డబ్బు సమకూడాలి. అర్జెంటుగా పైకి రమ్మన్నది ఎందుకేనా? అన్నాడు ఆమె ముంగురలతో ఆడుకుంటూ. మధు, నేను చిన్న పొరపాటు చేశాను. దాన్నించి తప్పించుకోవాలంటే మీరు సహాయం చేయాలి. చేస్తారా? మొదట అదేమిటో చెప్పు, తర్వాత ఆలోచిద్దాము. మీరు కాదనకూడదు. అలాగే చెప్పు. నేను నా క్లబ్ ఫ్రెండ్స్ కలిసి ఓ కిండర్ గార్డెన్ స్కూల్ ఓపెన్ చేశాము. అనుభవం ఉంది కదా అని మా క్లబ్ సెక్రటరీని హెడ్ మినిస్ట్రీగా నియమించాము. అంత దివాలా తీయించింది. గట్టిగా దబాయిస్తే కోర్టుకెక్కమంటుంది. ఒట్టి మొండిఘటం. దానికి నన్నేం చేయమంటావు? ఆవిడ మొండితనానికి మందివ్వమంటావా, లేక ప్లీడర్ని మాట్లాడనా? పూర్తిగా వినండి. స్కూల్ కొరకు ఇల్లు అద్దెకి తీసుకున్నాము. 3 నెలల అద్దె బాకీ పడ్డాము. ఇల్లు గలాయనతో నేనే మాట్లాడాను. కాబట్టి ఆ డబ్బు నేనే కట్టాలి. లేకుంటే బ్రతకనిచ్చేటట్టు లేడు. ఫర్నిచర్ అద్దెకిచ్చినవాడు తిరిగిపోతున్నాడు. వాడితో గొడవ. మీరు 500 రూపాయలు సర్దితే గుడ్లు వెళ్ళబెట్టాడు. మధుకర్ భార్యని వదిలి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మధు, మాట్లాడావు? ఏం మాట్లాడాలి? 500 నువ్వు భరించడం దేనికి? మీ ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు? వాళ్ళ భర్తలు ఒట్టి మూర్ఖులు. వీళ్లను క్లబ్కు పోనిచ్చిందే గొప్ప అనుకుంటారంట. డబ్బిస్తారా? మధుకర్ లేచి పాచార్లు మొదలుపెట్టాడు. మనకు మాత్రం తీరగ్గా వచ్చిందా? అమ్మకు అకౌంట్స్ తెలియవు కాబట్టి సరిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ దిగజారిపోయింది. ఇండ్లపై వచ్చే అద్దెలు అట్టే ఎగిరిపోతున్నాయి. ఈ కంఠశోష ఎందుకు? ఇవ్వనని స్పష్టంగా చెప్పరాదు? ఇందిరా కళ్ళల్లోంచి నీరు చిమ్మింది. ఏనాడు కంటతడి పెట్టని ఇందిర కంటతడి పెట్టేసరికి కరిగిపోయాడు మధుకర్. ఇవ్వమనలేదు, బాధ్యత గుర్తొరిగి ప్రవర్తించమంటున్నాను. అనాకానికి కటకటలాడమేనా? కానికి కటకటలాడించే లోబిని మాత్రం కాను. నీ సరదాలకి, సంసారానికైతే పర్వాలేదు. ఉబుసుకోపోక చేసి ఖర్చులు భరించడం కష్టంగా ఉంటుంది. ఇకపైన ఇలాంటివి ఏమీ పెట్టుకోకు.
500కు చెక్కు రాసి ఇచ్చాడు. థాంక్స్ మధు. నా పేరు నిలబెట్టావు. హై హీల్స్ టకటకాలాడించుకుంటూ వెళ్ళిపోయింది. అంతకుముందు అనుభవించిన ఆనందమంతా హరించిపోయింది. అలసటగా ఫీలయ్యాడు. అన్నయ్యా, పాపకు ఫ్రాకులు కావాలన్నావుగా, వెళ్దాం పదా. ఇదేం గది ఇలా చిమ్మేశారు? 10 నిమిషాల్లో గది నీటుగా సర్దింది సరోజ. నువ్వెళ్ళమ్మా సరు, నేను కూడా దేనికి? అన్నాడు నిర్లిప్తంగా. పాప సంగతి వదినకు పట్టదు. నువ్వు అలా నిర్లక్ష్యంగా చేస్తే ఎలా? సరోజ కళ్ళల్లోకి చూశాడు. కళ్ళ నిండా ఆప్యాయతే ఉంది. వచ్చే బావగారినెవరో అదృష్టవంతురాలు సరు అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ. సరోజ ఏమేమో జరిగిందని ఊహించింది. ఇద్దరూ పాపను తీసుకెళ్లి ఫ్రాకులు, ఆట వస్తువులు కొన్నారు. రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చింది. ఇందిర భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు సరోజ వెంట తిరగడం మానేస్తే మంచిది. మా స్నేహితులందరూ నానా రకాలుగా ఊహిస్తున్నారు అంది. మధుకర్కు మండిపోయింది. నీ స్నేహితురాలన్లా మాటలు వినడానికి, ఖతారు చేయడానికి వాళ్ళ నౌకర్ని కాదు, తెలిసిందా? వాళ్లకు అన్నలు లేరా? భలే చెల్లెలే దొరికిందిలే. అయినా మీరు బజార్లు తిరగవలసిన అవసరమేమొచ్చింది? బజార్లన్నీ నీకు, మీ ఫ్రెండ్స్కే కేటాయించారని తెలియదులే. ఇందిర భర్త వంక చురచురా చూసింది. ఇందిరా, నా శాంతాన్ని అసమర్థత కింద జమకడుతున్నావు. పసిపాప ఇంట్లో ఉంది. దానికి తల్లి కావాలనిపిస్తుందని ఒకసారి కూడా తట్టదా నీకు? రుసరుసలాడుతూ వెళ్ళి వేరే మంచంపై పడుకుంది. ఇందిరా తల్లి వచ్చింది. పాపను ముట్టుకోలేదు. కాని పెంపకం అసమంజసంగా ఉందని అల్లుడికి గంట లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తీరు చూసి అలాంటి స్త్రీలను మొదటిసారిగా ఏవగించుకున్నాడు. ఆ రోజు ఇందిరా ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి అర్పితను చూడాలని వచ్చారు. ఇందిర పాపనెత్తుకెళ్ళి అందరికీ చూపించింది. ఇందిరను, పాపను కుర్చీలో కూర్చోబెట్టి ఏవేవో ప్యాకెట్లు ఇచ్చారు. అందరికీ థాంక్స్ చెప్పి అందుకున్నది. ఇందిర సరిగ్గా ఎత్తుకోలేదు పాపను. అందుకే పాప అసభ్యంగా ఫీలైంది. ఏడవటం మొదలుపెట్టింది. ఇందిర ఎంత ఊరడించినా ఊరుకోలేదు. సరోజ వచ్చి ఎత్తుకుంది. ఎందుకమ్మా చిట్టిపాప ఏడుస్తుంది అంటూ ఊరడించింది. పాప ఏడుపు ఆపేసింది. సరోజ లోపలికెళ్ళింది. ఈవిడెవరు ఇందిరా? ఒక యోజన గంది ప్రశ్న. మా చుట్టాలావిడలే. ఎల్ఐసిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది అంది. ఈవిడ్నేనా 2-3 సార్లు మధుకర్ వెంట కనిపించింది? చూడు, పని మనిషి తప్పిందని సంతోషించక జాగ్రత్తగా ఉండు రహస్యంగా చెప్పింది. ఎలిజబెత్ టైలర్ లాంటి ఇందిర ఇంట్లో ఉండగా ఆ జిడ్డు ముఖం చూడ్డానికి ఏం కర్మ? అందరూ గొల్లున నవ్వారు. ఏమో బాబూ, మగవాళ్ళను నమ్మిందెవరు? ఇలాంటి వాళ్ళే కొంపలు కూలుస్తారు. కాదు, మీలాంటి వాళ్ళు. గర్జన. అందరూ అటు చూశారు. సరోజ నిల్చుంది. ఆదిశక్తిలా ఉంది. నామోషిగా భావించి మీ ఇందిర చెప్పకపోవచ్చు. మధుకర్, నేను సొంత అక్కచెల్లెళ్ళ బిడ్డలము. అలా మాట్లాడుతున్న మీలో అసభ్యత, సంస్కారాలు ఎవరికన్నా తెలుసా? ఇందిర కయ్యమని లేచింది. ఇది నా ఇల్లు. నా ఫ్రెండ్స్ అనే అధికారం నీకెవరిచ్చారు? నీకెంత పొగురు? నీ ఇల్లని నాకు తెలుసు. ఎదుటివారిని నీచాతి నీచంగా విమర్శించే హక్కు మీకెవరిచ్చారు? అలా మాట్లాడినందుకు సిగ్గుపడాలి. ఎందుకొచ్చిన చదువులు? సంస్కారం లేకపోయాక? ఆ బ్రూట్తో మనకేమిటి ఇందిరా? పిక్చర్కి వెళ్దాం పదా. అమ్మగారు, మీకు బట్లర్ ఇంగ్లీష్ వచ్చేమో, నాకు వస్తుంది. ఇంగ్లీష్లో తిట్టాలనుకుంటే మీకన్నా అధికంగా తిట్టగలను.
కాస్త మర్యాద నేర్చుకుంటే ఒంటికి మంచిది. ఇంటికి పిలిచింది అవమానించడానికేనా ఇందిరా? అంటూ లేచిందా యువతి. ముఖం కుంకుమ అద్దినట్టుంది. నా ఇంట్లో ఉండి నా స్నేహితురాల్ని అవమానిస్తావా? ఇందిరా, అలాంటి వాళ్ళు స్నేహితులని చెప్పుకోవడానికి నీవు సిగ్గుపడాలి. ఏమన్నావ్? రెచ్చిపోయింది ఇందిర. ఉన్న మాటే అన్నాను. నీ మాటలు భరించడానికి అత్తగారిని కాను. నువ్వు అరిస్తే భయపడేవారెవరు లేరిక్కడ. అంత భయం లేని దానివి నా ఇంట్లో ఎందుకు? గెటౌట్! ద్వారం వంక చూపింది ఇందిర. నీ ఇల్లు అనే మాట గుర్తున్నందుకు సంతోషం. వెళ్లే ముందు ఒక్క మాట చెప్తాను. నీ డబ్బుతో సరదాలు తీర్చుకునేవారు స్నేహితులు ఎప్పుడూ కాలేరు. భర్తను, పసిపిల్లను నిర్లక్ష్యం చేసి ఈ స్నేహితులతో తిరిగినందుకు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకుండా చూసుకో. ఇందిర మాట్లాడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజ. ఇందిర ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలకు కేస్ ముగించి అలసటగా ఇంటికి వచ్చాడు మధుకర్. సరు, భోజనం తర్వాత చేస్తాను. ఒక కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఇంట్లోకి దృష్టి సారించి. ఎలాంటి జవాబు లేదు. కాని 10 నిమిషాల అనంతరం మల్లమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. సరు నిద్రపోయిందా మల్లమ్మ? మల్లమ్మ తలొంచుకుంది. రెండిచ్చటంతో జవాబు చెప్పింది. లేదయ్యగారు, స్నేహితురాలింటికి వెళ్లారు. చాలా రాత్రి అయింది. కారు పంపాలి లేవబోయాడు. అక్కర్లేదు బాబూ, అమ్మగారు అలిగి వెళ్ళిపోయారు. అలిగా? ఎందుకు? జవాబు శాంతమ్మ వద్ద నుండి వచ్చింది. మీ ఆవిడ ఎంత మాట పడితే అంత అంటే ఎవరు భరిస్తారు నాయనా? నేనంటే విధి లేక ఉన్నాను. ఇంతకీ ఎక్కడుంటున్నానన్నది? ఈ రాత్రికి స్నేహితురాలింట్లో ఉండి రేపు హిమాయత్ నగర్లో హాస్టల్లో చేరతానంది. నేను వచ్చాక వెళ్ళమనకపోయావా? ఒక చెంప గేటు గేటు అంటుంటే ఒక్కరోజుకే ఆ పసిబిడ్డ నాన్న గొడవ చేసి ఇప్పుడే పడుకుంది. మధుకర్ మౌనంగా మేడ యొక్కసాగాడు. భోజనం చెయ్యవా? వద్దమ్మా, నువ్వు చెప్పిన విషయాలతోనే కడుపు నిండింది. పైకి వెళ్ళాడు. ఇందిర హాయిగా నిశ్చితంగా దోమతెర వేసుకొని నిద్రపోతుంది. మధుకర్కు మతిపోయింది. ఒక్క చెంప దెబ్బ వేసి అక్కడ నీ బిడ్డ కోసం నిద్రకు దూరమయ్యారు అని చెప్పాలనుకున్నాడు. ఆ పైన జరిగే గొడవకు జడిసి కుర్చీలోనే నిద్రపోయాడు.